ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు హిమాయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత అధికారికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాలు గడిచినా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఫల్యాలను అంగీకరించి హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. పేదవాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి వాగ్దానాలు, సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అవి వాగ్దానాలు పూర్తి చేయలేకపోతున్నారు. వీటికి కారణం ఒకటే, డబ్బు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యలేని పరిస్థితుల్లో ఎందుకుందంటే ఇక్కడ కరప్షన్తో, కమిషన్తో కూడింది కాబట్టి. మీరు ఏ స్కీము తీసుకున్నా, ఏ యోజన తీసుకున్నా 50% నుంచి 70% వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ఎవరికి ఇస్తున్నారు? సంపాదన లేకుండా ఎందుకు నిధుల గురించి మాట్లాడుతున్నారు? ఒక ఇల్లు నడిపించాలంటే సంపాదిస్తాం కదా, ఇల్లుకు ఖర్చులు ఉంటాయి కదా. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడున్నాయి? మీ సంపాదన ఎక్కడుంది? కొత్త నిర్మాణం ఎక్కడుంది? కొత్త వ్యాపారాలు ఎక్కడున్నాయి? కొత్త జాబులు ఎక్కడున్నాయి? ఇవన్నీ లేకుండా మీరు నిధులు ఎక్కడికి వెళ్ళి దేగలుగుతారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని సంవత్సరాలు మీరు కేంద్ర ప్రభుత్వం నిధుల మీద బ్రతుకుతారు? మీరు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఎంత కేటాయించాలి, ఏ స్కీమ్కి ఎంత కేటాయించాలి, ఇల్లులకి ఎంత ఇవ్వాలి, అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఇలాంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పరిస్థితికి రావడము కారణము ఒకటే, కరప్షన్, కమిషన్. మీరు వ్యాపారవేత్తలను అడగండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారని అడగండి, ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్నవారని అడగండి, డిఫెన్స్ రంగంలో ఉన్నవారని అడగండి, ఐటీ రంగంలో ఉన్నవారని అడగండి. వాళ్ళని వేధించి డబ్బులు లాక్కుంటున్నారు. డబ్బు లేని పక్షాన ఒక కొత్త సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాగ్దానాలని నెరవేర్చమని అడిగితే కొత్త సిటీలు అడుగుతున్నారు, కొత్త మెట్రో లైన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి కాబట్టి. ఎవ్వరు వేధించబడట్లేదు అడగండి. ఎవరన్నా ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్క అధికార ప్రతినిధి, ప్రతి ఒక్క ఆఫీస్లో ఎవరికైనా జీతాలు సరిగ్గా వస్తున్నాయా? అసలు మనము పొద్దున్న లేస్తే ఇల్లు శుద్ధం చేసుకుంటాం, శుభ్రతకి డబ్బులు అవసరం పడుతాయి. ఎందుకంటే ఎవరో క్లీన్ చేయాలి కదా. ఇది ఆఫీస్ క్లీన్ చేయడానికి ఒక 20,000 రూపాయలు అయితే అవసరం పడుతుంది కదా. ఈ 20,000 రూపాయలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందంటే దీనికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ పోతున్నాయి? ఎక్కడన్నా మోదీ గారి ఫోటో పెడుతున్నారా? ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు అని చెప్తున్నారా? మనం తినే గింజ కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారా? ఈ రహదారులకి కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారా? అంగన్వాడీ తినే చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు గుడ్డు తినేది కూడా కేంద్ర ప్రభుత్వం అని చెబుతున్నారా? ఏది చెప్పకుండా ఇన్ని డబ్బులు వచ్చినా కూడా ఇక్కడ ప్రజలను వేధించి, వేటాడి, పేద ప్రజలను ఇబ్బందులు పెట్టి మీరు సుఖంగా బతకడం అనేది సిగ్గుచేటు. ఈ ప్రభుత్వంని ప్రజలే తిరిగి కొడతారు, ఇది గ్యారెంటీ. వచ్చే శాసనసభల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది, ప్రజల మద్దతు పొందుతుంది. మేము అధికారంలోకి రాబోతున్నాము. భారత్ మాతాకి జై.